భారత ఎన్నికల సంఘం నిబంధనల సాకుతో పేదలకు ఓటు హక్కును దూరం చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. 2002 నాటి ఓటర్ల జాబితాతో ముడిపెట్టకుండా పౌరులకు ఓటు హక్కు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అకారణంగా 73 లక్షల ఓట్లను ఎన్నికల సంఘం తొలగించిందని ఆక్షేపించిన మహేష్ గౌడ్ హైదరాబాద్లో బీఎల్ఓలు ఎవరి ఇంటికి వెళ్లలేదని ఆరోపించారు. ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాలని తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విధించినటువంటి గైడ్లైన్స్ వల్ల ఇలా ఎంత నష్టం జరుగుతుంది తెలంగాణకి అంటే 73,39,235 ఓట్లు, దాదాపుగా 21% పైబడి ఓట్లని నిరాకరించారు, తొలగించేశారు. 32,37,000 ఓట్లు అసలు మ్యాపే కాలేదని చూపిస్తా ఉంది. ఆ నోటీసులో సరైన ప్రమాణ పత్రాలు ఇవ్వకుండా ఇవి కూడా పోతాయి. ప్రమాణ పత్రాలు ఇవ్వాలంటే 2002కు లింక్ పెడతా ఉన్నారు. ఇదంతా అన్యాయం. ఇది తొలగిపోతున్న ఓట్లు ఎవరివి? బీద జనాని. బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను తొత్తుగా మార్చుకొని తన జేబులో పెట్టుకుని సామాన్యుడి ఓటు తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మా డిమాండ్ అల్లా 2002కి సంబంధించి వివరాలు ఉన్నా లేకున్నా ఎంక్వైరీ చేసి వారికి సభ్యత్వం ఇవ్వాలి.